హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే, నిఫ్టీ ఆల్రెడీ మార్నింగ్ మీకు నేను మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఒక ఇమేజ్ పెట్టానండి. ఏంటండి, స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది, ప్లస్ మంత్లీ సిపిఆర్ దగ్గర ఉంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రోజు క్యాండిల్ అనేది మార్కెట్ ని డిసైడ్ చేస్తుంది అని చెప్పానండి. యాక్చువల్గా అయితే మనకి ఈ క్యాండిల్ దగ్గరే మార్కెట్ బుల్లిష్ గా టర్న్ అయింది, బట్ రెసిస్టెన్స్ జోన్ అనేది చాలా నియర్ గా ఉంది. సో స్ట్రాంగ్ మనకి రెసిస్టెన్స్ జోన్ లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది అని మనకి తెలుసు. ఓకే, సో ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి ఒక క్యాండిల్ వేసిందండి. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది నిఫ్టీలో. ఓకే, 1 డే టైం ఫ్రేమ్. సో 1 అవర్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉందండి. చూడండి ఒకసారి, స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే ఇది ఈ రోజు మనకి లిటిల్ బ్రదర్ కన్ఫర్మ్ చేశాడు. వెయిటింగ్ ఫర్ ద లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ అని మాట్లాడుకున్నాము. సో లిటిల్ బ్రదర్ ఈ రోజు గేట్ తీశాడు. సో ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, అంటే ఇంకా మూవ్ ఉందండి. కంపేరిటివ్లీ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్ ఉంది యాక్చువల్గా అయితే. ఓకే, సో ఇప్పుడు 1 అవర్లో ఏం జరిగింది అని చూద్దాము. నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తే, నిఫ్టీ 1 అవర్ స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఈ రోజు సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే ఇలా చూస్తే మూవ్మెంట్ తక్కువ ఉన్నట్టు కనబడుతుంది, కానీ యాక్చువల్గా ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యి చాలా బాగా మూవ్ అయిందండి. ఈవెన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంపారిటివ్లీ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం మూవ్మెంట్ ఉంది. నిఫ్టీ వన్స్ ఒకసారి పెరిగిన తర్వాత ఒక 3 గంటల పాటు అక్కడే ఉండిపోయిందండి, ఎక్కడైతే పెరిగిందో అక్కడే. సో 5 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటి అనేది. సో నెక్స్ట్ వచ్చి మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒకసారి, మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే కదండి ఉంది లెవెల్. ఇది రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి రెసిస్ట్ అవ్వడానికి ట్రై చేసింది యాక్చువల్గా అయితే కదా. బట్ స్టిల్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు కూడా ఇక్కడ మనకి 60 అబోవ్నే ఉన్నాయి. సో ఇక్కడ టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చిందా అంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే ఇవ్వలేదు, నో. 15 మినిట్స్ లో ఇచ్చింది, బట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే నో. 1 అవర్ టైం ఫ్రేమ్ లోను 1 డే టైం ఫ్రేమ్ లోను కూడా మార్కెట్ బుల్లిష్ గానే ఉంది. ఓకే, సో ఇప్పుడు 5 మినిట్స్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. మనం నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూస్తే బేరిష్ క్యాండిల్. సో ఇది ఇంత బేరిష్ క్యాండిల్ వేసినప్పుడు యాక్చువల్గా ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇది తీసేస్తున్నాను, కొంచెం మనకి చార్ట్ పెద్దగా కనబడుతుంది. ఓకే, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే యాక్చువల్గా మార్కెట్ ఇంతవరకు రావాలి కదండి. బట్ ఇది ఈ స్వింగ్ తీసుకోలేదు, ఈ స్వింగ్ తీసుకుంది. చూడండి, ఈ స్వింగ్ తీసుకుని ఈ సపోర్ట్ జోన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంది. యాక్చువల్గా అయితే నేను ఈ స్వింగ్ తీసుకున్నా, ఈ స్వింగ్ లో నుంచి ఈ స్వింగ్ హైకి తీసుకున్నా, ఈ రోజు యొక్క ఫస్ట్ క్యాండిల్ హై. బట్ మార్కెట్ ఈ స్వింగ్ తీసుకుంది. సో ఇది రెండు కంపారిటివ్లీ దగ్గరగానే ఉన్నాయి కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. జస్ట్ ఒక 10 to 15 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఉందా? యాక్చువల్గా వెయ్యడం అయితే రెడ్ క్యాండిల్ వేసింది, బట్ ఇక్కడ ఎంట్రీ ఉందా? నో, దేర్ ఇస్ నో బేరిష్ ఎంట్రీ. ఇక్కడెక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు. ఓకే, ఓన్లీ ఎంత వరకు వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడ రివర్స్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడెక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు. మనం ఏం చేయాలి, ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం చూడాలి. మీరు ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటే ఎందుకు వచ్చింది, సపోర్ట్ జోన్ ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే ఇది నేను స్వింగ్ కింద తీసుకోను, బట్ మార్కెట్ తీసుకుంది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ స్వింగ్. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 18 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 పాయింట్స్ టార్గెట్. సో 37 పాయింట్స్ కి మీరు ఎగ్జిట్ అయిపోవాలంటే నెక్స్ట్ క్యాండిల్ నో అని చెప్తుంది. ఎందుకు? రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. సో మీరు ఓపికగా వెయిట్ చేయగలిగితే విత్ ఇన్ 6 క్యాండిల్స్ లో ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిందండి. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్, 70 పాయింట్స్ ఇచ్చిందండి సింగిల్ ట్రేడ్. నిఫ్టీలో 70 పాయింట్స్ అంటే ఇట్స్ ఏ వావ్ ఎంట్రీ అన్నమాట నిజంగా. ఓకే, సో ఇది వెళ్ళి నాట్ ఓన్లీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి, 1 జోన్ ని కూడా టచ్ అయింది. సో 1 జోన్ ని టచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది. 1 జోన్ ని టచ్ అయిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది కదా. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, ఏ లెవెల్లో ఇచ్చిందండి? 60 లెవెల్లో. సో 60 జోన్ కంటే పైన బేరిష్ ఎంట్రీ ఇస్తే మనకి టార్గెట్ వరకు రాదు. దిస్ ఇస్ ద టార్గెట్
కదండి. సో టార్గెట్ వరకు రాలేదు. యాక్చువల్గా అయితే 1:1 కంటే పైన ఇచ్చిందండి. మనం ఒక ట్రేడ్ తీసుకుంటే 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 26 పాయింట్స్ ఎగ్జాక్ట్గా 1:1 ఇచ్చిందండి. సో మనం ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుందండి, సార్ 1:1 అంటే ఏంటండి, ఈ పర్సంటేజ్లు ఎలా తీసుకోవాలి నాకు తెలియట్లేదు అంటున్నారు. సో 1:1 అంటే ఏం కాదండి, మీరు 10 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకున్నారు. సో స్టాప్ లాస్ 10 రూపాయలు, అదే టార్గెట్ వచ్చి 20 రూపాయలు అనుకోండి, ఇది ఎంత అవుతుందండి, ఇది 1 అయితే ఇది 2 కదా, 1:2 అన్నమాట. అది కాదు, టార్గెట్ 30 రూపీస్ ఉందనుకోండి, 1:3 అలా. అంటే మీరు ఎంత అయితే స్టాప్ లాస్ పెట్టుకున్నారు, స్టాప్ లాస్ 5 రూపాయలు పెట్టుకున్నారు, టార్గెట్ 10 రూపాయలు పెట్టుకున్నారు. సో 1:2, 1:1 అంటే ఎంత రావాలి, 5 రూపాయలకి 5 రూపాయలు వస్తే 1:1, 5 రూపాయలకి 10 రూపాయలు వస్తే 1:2, 5 రూపాయలకి 15 రూపాయలు వస్తే 1:3 అలా అన్నమాట. అర్థమైందా మీకు? సో ఈ రేషియో అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా అదే స్థాయిలో ఉంటే కష్టం అండి. మీరు డెవలప్ అవ్వాలి. మీరు ఏదో ఒక పావుగంట నేర్చుకున్నాను, అరగంట నేర్చుకున్నాను అంటే కుదరదు. మీ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ గా ఉండాలి. బాగా నేర్చుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, ప్రాబ్లం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది బేరిష్ ఎంట్రీ వచ్చింది, 26 కి 26 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కదలలేదు యాజ్ పర్ ద ఇన్ నిఫ్టీలో అయితే అసలు కదలలేదండి. యాక్చువల్గా అయితే ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళాలి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదండి, ఇది రెసిస్టెన్స్ జోన్ కదా. సో ఇది జీరో జోన్. సో ఏదైతే ఈ రెసిస్టెన్స్ జోన్ టు జీరో జోన్ ఉందో ఈ జోన్ లోనే తిరిగింది మార్కెట్. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే మనకి లిటిల్ బ్రదర్ ఉందో లిటిల్ బ్రదర్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద తీసుకుంది. చూడండి, క్రాస్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చి పైకి వెళ్ళింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళింది, ఇక్కడ లాస్ట్ లో కొద్దిగా ఫాల్ అయింది. ఓకే, బట్ ఈ మార్కెట్ ఇక్కడైతే మాత్రం మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే టైం డికే తినేస్తుందండి. మీకు ఇంకొకటి ఏం చెప్పాను నేను, 5 to 6 క్యాండిల్స్ ఎప్పుడైతే కదలకుండా ఒకే చోట ఉండిపోతాయో ఆ క్యాండిల్స్ యొక్క హై అండ్ లోని మీరు మార్క్ చేసుకుని పెట్టుకోండి. సో ఎటువైపు అయితే క్రాస్ అవుతుందో అటువైపు మనకి మూమెంటం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఒక 6 క్యాండిల్స్ హై అండ్ లోని మనం ఇక్కడ నోట్ చేసి పెట్టుకుంటే ఇది జస్ట్ క్రాస్ చేయడానికి ట్రై చేసింది, బట్ దెర్ ఈస్ నో మూమెంటం. అట్ ద సేమ్ టైం మనకి స్టాప్ లాస్ కూడా కొట్టలే. మీరు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదండి. సో ఇక్కడ వరకు అయితే రాలేదు మార్కెట్, స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, కాస్ట్ టు కాస్ట్ రన్ అయింది. బట్ మీకు ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ క్యాండిల్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయో మళ్ళీ ఈ లెవెల్ అనేది మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ చిన్న ఫేక్ ఎంట్రీ ఇచ్చింది, ఇది కూడా మూవ్ అవ్వలేదు, బట్ ఇది మాత్రం ఒక 30 minutes తర్వాత స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఈ జోన్ అనేది మీరు ఇక్కడికి కాకుండా ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకుంటారు కొంత టైం అయిన తర్వాత. ఎందుకంటే వెళ్లే కొలది ఈ జోన్ అనేది చిన్నదైపోద్ది. ఎప్పుడైతే ఈ జోన్ ని క్రాస్ చేసి కిందకు వస్తుందో అక్కడి నుంచి మనకి మూమెంటం అనేది గట్టిగా ఉంటుంది. సో నిఫ్టీలో ఇలా జరిగింది. నిఫ్టీలో యాక్చువల్గా అయితే మనకి 12:15 తర్వాత ఇక్కడ నుంచి అసలు మూమెంటం అనేది చాలా స్లోగా ఉంది అండ్ అసలు ఎక్కడ మూవ్ అవ్వలేదు. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే చూడండి, ఎందుకంటే లో నుంచి హైకి జస్ట్ 40 పాయింట్స్ ఉంది. ఈ 40 పాయింట్స్ అంటే మనకి ఆప్షన్స్ లో 20 పాయింట్స్ మూవ్ అవుతుంది. సో ఆప్షన్స్ లో 20 పాయింట్స్ అంటే ఇందులో 5 to 6 పాయింట్స్ టైం డికేని తినేస్తుంది. సో అసలు ఇందులో ఎంట్రీ తీసుకున్నా సరే కాస్ట్ టు కాస్ట్ లేదా చిన్న మైనసే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ప్రాఫిట్స్ అనేది కొంచెం కష్టమని చెప్పాలి నిఫ్టీలో. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదండి. సో ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది అని మనకు తెలుసు, బట్ ఇది సపోర్ట్ జోన్ వరకు రాలేదు. మీరు ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, ఎందుకు ప్రిఫరెన్స్ 1 ఇక్కడ మీకు ఎంట్రీ ఇవ్వలేదు, ఎంట్రీ ఇవ్వకుండా ఎంట్రీ తీసుకోవద్దు. ఓకే, సో ఇక్కడ మీకు ఎంట్రీ లేదు, బట్ ఇక్కడ ఈ క్యాండిల్ అంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది కదా సార్, అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుందని ఎవరైనా ఒకవేళ రిస్క్ చేసి ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోవాలండి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఇది మనకి ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా గ్రీన్ లో ఉన్నాయి, అంటే బుల్లిష్ గా ఉన్నాయి. సో మార్కెట్ బుల్లిష్ గా ఉన్నప్పుడు బేరిష్ ట్రేడ్స్ చేయవద్దు. ఇన్ కేసు ఎవరైనా లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ మీద ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే మాత్రం ఈ క్యాండిల్ ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అయిపోవాలండి. ఈ థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇందులో ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే మనం ఫస్ట్ చిన్న జోన్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటాం కదండి. సో చిన్న జోన్ వేసుకుంటే మనం ఇక్కడ
ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 32 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 70 పాయింట్స్ టార్గెట్. ఇది విత్ ఇన్ సింగిల్ క్యాండిల్లోనే 1:2 ఇచ్చేస్తుంది. బట్ ఇది ఇంత గ్రీన్ క్యాండిల్ వేసిన తర్వాత మనకి జోన్స్ అనేవి మనం షిఫ్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. దీని తరువాత దీనికంటే పైన స్వింగ్ హై ఏది ఉంది ఇదంటారా? కాదు, ఎందుకంటే చాలా నియర్ లో ఉంది, చూడండి చాలా దగ్గరలో ఉంది. ఇది కాదు, ఇక్కడ తీసుకోండి. సో దిస్ ఇస్ ద స్వింగ్. సో స్వింగ్ హై నుంచి ఇవి తీసేస్తున్నాను ఉండండి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే యాక్చువల్గా ఈ క్యాండిల్లోనే మనకి రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. సో ఇది కూడా కాదు, కానీ వెయిట్ చేయొచ్చు. మనం వెయిట్ చేసి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయండి. అంటే మీరు ఆల్రెడీ ట్రేడ్ అయితే ఇక్కడే తీసేసుకున్నారు, ట్రేడ్ ఇక్కడ తీసేసుకున్నారు. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేశారు. అక్కడికే మీకు 200 పాయింట్లు వచ్చింది. సో ఇక్కడ నేను 15 మినిట్స్ లో చేంజ్ చేస్తున్నాను. 15 మినిట్స్ లో చేంజ్ చేసి నేను ఈ లెవెల్ అనేది డిలీట్ చేసేసాను. డిలీట్ చేసేసి చూడండి, మీరు ట్రేడ్ తీసుకునేది ఎక్కడ? ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోనే తీసేసుకున్నారు. ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? సో ఎంత గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తప్పు లేదు. ఎలా? కన్ఫర్మేషన్ ఉండాలి. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏం జరుగుతుందండి? రిట్రేస్మెంట్కి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఏం చేయాలి? ఎక్స్టెన్షన్ వేయాలి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. వెళ్ళిందా అండి? హ్యాపీగా. ఈ టెక్నికల్స్ ఎవరు సార్ చెప్పేది? ఓవరాల్ ఇండియాలో ఎక్కడ తీసుకున్నామండి మనం ఎంట్రీ? ఈ క్యాండిల్లో తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంతవరకు 350 పాయింట్లు హ్యాపీగా ఆరామ్సే హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేశారండి. మన వాళ్ళు గ్రూపులో పెట్టారు. నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీ. ఓకే, సో చాలా బాగా చేస్తున్నారు. టెక్నికల్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. బట్ మీరు చేయవలసింది ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికి రెఫర్ చేయట్లేదు. నాకు అదే వచ్చింది. సో మీరు సంపాదించుకుంటున్నారు, మీరు నేర్చుకున్నారు టెక్నికల్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఆఫీస్లో జాబ్లు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. టెక్నికల్స్ వర్క్ అవుతున్నాయని తెలుసు. సో మీ పక్క వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ గురించి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి కూడా టెక్నికల్స్ నేర్పించవచ్చు కదా. మన కమ్యూనిటీని గ్రో చేయొచ్చు కదా. 3000 మంది ఉన్నారు మన టెలిగ్రామ్ గ్రూప్లో. కనీసం ఒక పర్సన్ ఒక 10 మందికి చెప్పినా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో 10 మందికి చెప్పినా కమ్యూనిటీ ఎంత గ్రో అవుతుందండి. మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ ఇవి పనికి వాళ్ళ గ్రూపుల్లో, ఎన్నో గ్రూపుల్లో వేలకు వేలు లక్షల మంది ఉన్నారండి. ఎవరు చెప్పరు టెక్నికల్స్. ఎవరన్నా చెప్తున్నారా అండి మీకు? ఎంట్రీ ఎక్కడుంది, ఎగ్జిట్ ఎక్కడుంది, మీ టార్గెట్ ఎక్కడుంది, మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? ఎవరైనా మీకు తెలుగు కమ్యూనిటీలో మీకు ఇప్పటి వరకు ఎవరైనా నేర్పించారా ఈ టెక్నికల్స్? ఐఎమ్ ఆన్ అండ్ ఓన్లీ, నేను నేర్పిస్తున్నాను. బట్ మీ వంతు సాయంగా మీరు కూడా మన కమ్యూనిటీని గ్రో చేయడానికి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే మన కమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా తెలుగులో ఇంత మంచి టెక్నికల్స్ ఉన్నాయా? అసలు తెలుగు వాళ్ళు ఇంత బాగా చేస్తారా? ట్రేడింగ్ అనేటప్పటికీ, ఇన్వెస్టింగ్ అనేటప్పటికీ ఎవరైనా సరే గుజరాత్ వాళ్ళు అనుకుంటారు. కాదు, గుజరాత్ వాళ్ళు తెలుగు వాళ్ళ ముందు ఎందుకు పనిచేయరు అని మీరు నిరూపించగలగాలి. సో మన టెక్నికల్స్ ఓవరాల్ ఇండియాలో ఎవరు చెప్పట్లేదండి. ఫిబొనాచి మీద ఈ టైప్ ఆఫ్ టెక్నికల్స్ చెప్పే వాళ్ళని ఒక్క యూట్యూబ్ ఛానల్ చూపించండి. ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉండదు. పనికి మాలిన టెక్నికల్స్ చూపిస్తారండి. గీతలు గీస్తారు, ఇలా గీతలు గీసి ఈ గీత దాటిందా ఇంతవరకు వెళుతుంది, మళ్ళీ ఈ గీత కూడా దాటిందా ఇంతవరకు వెళుతుంది, కిందకు వచ్చింది అనుకోండి, మరి ఇది కిందకు వచ్చింది ఇంతవరకు వస్తుందంటే నో తీసుకోకూడదు అంటారు. సో ఈ గీతలు గీసుకునే ప్రక్రియ అనేది పోయింది పూర్తిగా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. హ్యాపీగా వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయ్యింది. ఇక్కడికే 350 పాయింట్లు. మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 5 మినిట్స్లో మూవ్ అవ్వలేదు. చూడండి, 5 మినిట్స్లో కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఏరియాలో. బట్ ఈ క్యాండిల్లో అయితే యాక్చువల్గా బేరిష్ ఎంట్రీ కూడా ఇచ్చింది. కానీ ఎక్కడ ఇచ్చింది? 60 కంటే పైన. ఇవన్నీ తీసేస్తాను చూడండి ఒకసారి. ఈ క్యాండిల్లో యాక్చువల్గా బేరిష్ ఎంట్రీ కూడా ఇచ్చింది, బట్ 60 కంటే పైన ఇచ్చింది. సో ఇక్కడ 60 కంటే పైన ఇస్తే మనకి టార్గెట్ వరకు రాదు. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ అవర్ టార్గెట్, ఇంతవరకు రావాలి. వచ్చిందా అండి? దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఇంతవరకు వచ్చిందా? యాక్చువల్గా అయితే మనకి లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేయలేదు. లిటిల్ బ్రదర్ కూడా మనకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్ళదు అని చెప్పేశాడు క్లియర్ గా. సో పైకి వెళ్తున్నప్పుడు మాత్రం మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? సేమ్ అండి. మనం ఏం చేస్తాం? మనం ఎక్స్టెన్షన్ వేసుకుంటాం. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో విత్ ఇన్ 3 క్యాండిల్స్ లో వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. అవునా అండి? 140 పాయింట్స్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 66 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా 1:2 ఇచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా 300 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది.
సో ఇక్కడ నుంచి మాత్రం యాక్చువల్గా చెప్పాలంటే సైడ్ వేస్ లో ఉండిపోయిందని చెప్పాలి. కానీ ఇక్కడికే చాలా మంచి ట్రేడ్స్ అండి. ఇక్కడికి యాక్చువల్గా మీరు ఇక్కడ క్లోజ్ చేసేస్తే హ్యాపీగా క్లోజ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఏం జరిగింది, రెసిస్టెన్స్ జోన్ టు లిటిల్ బ్రదర్ జోన్. ఎందుకు చెప్పగలరా అండి, ఇక్కడ ఇంత ఇబ్బంది పెట్టింది కదా, కన్సాలిడేషన్ లో కొట్టిమిట్టాడింది కదా, ఎందుకు చెప్పగలరా? నేను నిఫ్టీ చార్ట్ పెట్టినప్పుడు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదండి. ఇక్కడ మీరు 15 minutes లో పెట్టుకుంటే ఇక్కడ మీకు ఏదైతే ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చిందో, మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వన్స్ ఒక్కసారి బేరిష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది అబోవ్ 60 ఉంది. 15 minutes లో 60 కంటే అబోవ్ ఎంట్రీ ఇచ్చింది. సో 60 కంటే అబోవ్ ఎంట్రీ ఇచ్చింది అన్నప్పుడు టార్గెట్ కి రావాలి అంటే చాలా చాలా కష్టపడాలి. చాలా కష్టపడితే తప్ప ఇది కిందకి రాదు. అవునా అండి? వెంటనే ఇమీడియట్ 5 minutes లో అయితే ఏంటి, చిన్న చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చేస్తాం. బట్ 15 minutes లో ఎంట్రీ తీసుకున్నాము అంటే చూడండి, లిటిల్ బ్రదర్కి వచ్చింది ఒక 67 points ఇచ్చింది, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ కు వెళ్ళిపోయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ కు వెళ్ళింది. సో మళ్ళీ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. సో ఈ క్యాండిల్ లో మాత్రం 60 లెవెల్ కంటే డౌన్ కు వచ్చింది. ఈవెన్ నిఫ్టీలో కూడానండి సేమ్. సో 15 minutes లో ఇది ఎందుకు మూవ్ అవ్వలేదు అంటే 15 minutes లో ఇక్కడ మనకి 60 కంటే ఎబో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో 60 కంటే ఎబో బేరిష్ ఎంట్రీ ఇస్తే మార్కెట్ మూవ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, ఇమీడియట్ గా వచ్చేయదు. అదే 60 కంటే బిలో ఇచ్చింది అనుకోండి, 60 కంటే బిలో ఎంట్రీ ఇస్తే మాత్రం అనుమానం పడిపోతుందండి. చాలా మంచి ఎంట్రీ అనమాట. అది ఇంకా 40 అయితే ఇంకా పట్టుకో అవసరం లేదు, ఈవెన్ మనం క్యాచ్ కూడా చేయలేం, అలా పడుతుంది. సో ఈ లెవెల్స్ 60, 40, 50 లెవెల్స్ అనేవి ఆ కమోడిటీలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, విత్ ఎగ్జాంపుల్స్, స్క్రీన్ షాట్స్ బీభత్సంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే కమోడిటీస్ కోర్స్ చూడండి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మీకు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మీకు నేను నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మన మెయిన్ గ్రూప్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాను. సో స్టాక్ నేమ్ వచ్చి ఆల్ కార్గో లాజిస్టిక్స్. ఇది ఈరోజు 8% మూవ్ అయింది. 8% అండి, 8% మూవ్ అయింది. సో ఇది నేను నిన్న తీసుకున్నా. నిన్న ఎందుకు తీసుకున్నాను, ఏ లాజిక్ ప్రకారం నిన్నే తీసుకోగలిగాను అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రానున్న సెషన్స్ లో. బట్ దీనికి హింట్ ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్ గా రాసేది చూడండి, పక్కన కనిపిస్తున్న ఇమేజ్ లో ఆరెంజ్ కలర్ లో మార్క్ చేసి ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ లో మార్క్ చేసి పెట్టిన బాక్స్ లో ఉన్న నెంబర్ యొక్క అర్థం ఏమిటి? ఇది 100%, 100%, 60% అని ఉంది కదా. సో వీళ్ళు ఎవరండి? వీళ్ళు బంధన్ నిఫ్టీ టోటల్ మార్కెట్ ఇండెక్స్ డైరెక్ట్. ఇవి మ్యూచువల్ ఫండ్స్ అండి. ఫండ్ నేమ్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు, వీళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ వాళ్ళు. సో ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు ఈ స్టాక్ లో ఒక యాక్టివిటీ చేశారు. ఆ యాక్టివిటీ ఏమిటి అనేది ఈ నెంబర్ అన్నమాట. అది ఏమిటి అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఆన్సర్ చేయండి. మీ యొక్క ఆన్సర్ను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల మీకు ప్రతి విషయం తెలుస్తుందండి, మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు వాట్ ఈజ్ వాట్. మీకు ఒక స్టాక్ ని చూసిన వెంటనే దాంట్లో ఎంట్రీ తీసుకోవాలా లేదా అని టెక్నికల్ అనాలిసిసే కాకుండా ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఎలా ఉన్నారు, అసలు ఫ్యూచర్లో ఇది మూవ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా, సో ఎవరెవరు ఎంతెంత పర్సంటేజ్ తగ్గించుకుంటున్నారు, ఇవన్నీ మీకు నేను రానున్న సెషన్స్లో ఇలా క్విజ్ కింద అడుగుతూ ఉంటాను. ప్రతిదీ అంటే నాట్ ఓన్లీ ట్రేడింగ్ టెక్నికల్స్ మాత్రమే కాదు, స్టాక్ మార్కెట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. మన ఫిన్విరాజ్ కమ్యూనిటీ యొక్క మోటో ఏంటండి? నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా మార్చే బాధ్యత మాది కదా. సో ప్రతి విషయంలోనే పర్ఫెక్ట్ గా ఉండాలి. సో వీటిని మనం ఎందుకు చూస్తాము, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ నెంబర్ యొక్క అర్థం ఏమిటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఫిన్విరాజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి, దాంట్లో నేను పోస్ట్ చేశాను. మన మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్ లో దీని యొక్క లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీ ఆన్సర్ ని తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ రోజు మీరు ప్రాఫిట్ లో ఉన్నారా, లాస్ లో ఉన్నారా, మీ టెక్నికల్స్ ఎలా పనిచేశాయి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.